నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి. చిన్న బిడ్డ, చిన్న పాప ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు తనకి. దానికోసం అయినా నువ్వు చూసుకోవాలని చెప్పి నా మైండ్లో ఒక థాట్ వచ్చి నార్మల్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్, బ్లడ్ వర్క్ అంతా చేసేటప్పుడు జస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అలా ఒకసారి ఒక హార్డ్ గ్రోత్ ఒకటి తగిలించేది. నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గీతా అర్జున్. ఆవిడ వెంటనే ఒక్కొక్క టెస్ట్ పంపించారు. అల్ట్రాసౌండ్, ఎఫ్ఎన్ఏసి, మ్యామోగ్రామ్ ఇవన్నీ చేశారు. ఒక్కొక్కటి పాజిటివ్గా వస్తూనే ఉంటుంది. సో ఇది మెలిగ్నెన్సీ అనేది నాకు చెప్పడానికి డాక్టర్స్ ఎంత బాధపడ్డారో దాంట్లో సగం బాధ సగం భయమే ఉండింది నాకు. ఎందుకంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్తో క్యాన్సర్ని మనం వెతుక్కుని వెళ్తే ఒకవేళ వచ్చింది అనుకోండి, యూఆర్ ఆల్రెడీ హాఫ్ ప్రిపేర్డ్. సో హాఫ్ ఆఫ్ ద వే ఓన్లీ యూ హ్యావ్ టు ట్రావెల్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సర్ప్రైజెస్ అనేది బర్త్డే ప్రెజెంట్స్, యానివర్సరీ పార్టీస్ ఇలాంటివన్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ క్యాన్సర్ లాంటి ఇల్నెసెస్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ సర్ప్రైజ్గా వస్తే చాలా ఇంకా మన ఫౌండేషన్స్ షేక్ అయిపోతాయి. ఎలా నిలబడగలుగుతాం కూడా తెలియకుండా అంత షేక్ అయిపోతాం మనం. ఇంకా లైఫ్ ఆ పాయింట్ అయిపోతుందన్న ఒక భయం వస్తుంది. సో ప్లీజ్ బీ అవేర్ దట్ క్యాన్సర్ ఈజ్ అ రియాలిటీ. ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఏ భాగంలో అయినా రావచ్చు. అండ్ క్యాన్సర్ హిస్టరీ లేదు, బట్ ఐ గాట్ క్యాన్సర్. I got cancer at an age when people said you're not at risk for cancer. So guarantees అనేవి లేవు. మనం ఎలా రోడ్ దాటేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ చూసి మనం వెళ్తున్నామో క్యాన్సర్ గురించి అదే విధంగా మనం కొంచెం ప్రిపేర్డ్గా ముందు చూస్తూ మనం నడవాలి. మెయిన్ కారణం ఏమో సిగరెట్స్, ఆల్ ఫ్యాట్స్, ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం తీసుకోకూడదు. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్, యూ షుడ్ స్టాప్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ అంటే కరెక్టే, 100% కరెక్ట్. కాదని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటారు. కానీ నేనేమో ఇంకో పర్స్పెక్టివ్ నేను చూస్తాను. వాళ్ళ డాక్టర్ సైడ్ ఒక వాళ్ళు ఉందనుకోండి, డాక్టర్ సైడ్ వీళ్ళందరూ ఉన్నారు, నేనేమో అటువైపు ఉన్నాను. సో ఆ పేషెంట్ సైడ్ నుంచి చూసేటప్పుడు మానేయని అనడం ఈజీ, మానేయడం కష్టం. అవునా కాదా? ఎవరు సిగరెట్ మానేయాలంటే దాంతో పాటు డిరెక్షన్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అలాంటి సైకాట్రిక్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ గురించి అడిగినప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ సైకాట్రిక్ డివిజన్. ఎందుకంటే మెంటల్ వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ నుంచి ఫ్రమ్ దీస్ గుట్కాస్ అండ్ పాన్స్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్కహాల్. నాకు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కావాలి. ఆ 3 కిలోమీటర్లు వాక్ వచ్చేటప్పుడు ఎంతో చక్కగా స్లోగన్స్ అన్ని రేస్ చేసి ఎంతో ఉత్సాహంగా వచ్చారు. జరుగుతుంది. కానీ చాలామంది బయట చెప్పుకోలేని విషయం, చాలామంది నోటీస్ చెయ్యని విషయం ఏంటంటే క్యాన్సర్ని ఫైట్ చేసేటప్పుడు ట్రీట్మెంటు, మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ అదే అంత ఇంపార్టెంట్. సో పేద కుటుంబాలైనా, మధ్యతరగతి కుటుంబాలైనా ఎవరైనా సరే క్యాన్సర్ ట్రీట్మెంట్